హలో అండి అందరికీ వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాం. ఇంట్లో ఏం లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఎగ్ బిర్యానీ చేసుకుందాం. ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. నేను అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం రుచి వస్తుంది అంటారు, అందుకే నేను కూడా వేసేసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి కొంచెం మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక బగోని తీసుకొని ఒక గ్లాస్ బాస్మతి బియ్యం, 2 గ్లాసులు సన్న బియ్యం తీసుకున్నానండి. తర్వాత మంచిగా కడుక్కున్న వాటర్ అన్ని పక్కకు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొన్ని వాటర్ వేసేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. బియ్యం నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరం అయిందో లేదో చూసి ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి. మనకు ఆనియన్స్ ఎన్ని అయితే వేసి సరిపోతాయో అన్నీ వేసేసుకోవాలి. బిర్యానీకి ఎక్కువ ఆనియన్స్ ఉంటే అంత టేస్టీగా అనిపించదు, మొత్తం ఆనియన్స్ అనిపిస్తుంది. అందుకే మనకు కొన్ని వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. ఆనియన్స్ని బాగా కలుపుకుంటా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ అయ్యేలోపు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్కున్న పొట్టు మొత్తం తీసేయాలి. అప్పటి వరకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. మా ఇంటి వంట ఛానల్లో ఫస్ట్ టైం అండి లాంగ్ వీడియో పెట్టడం. మీకైతే ఇది నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యానండి. మంచిగా నూనె మొత్తం వదిలిపోయేలా మంచి పక్కకు తీసుకోండి ఒక ప్లేట్లోకి. ఆనియన్ పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక దగ్గర స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత బియ్యం కడిగినాం కదా, నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టిన బియ్యం పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొన్ని మిరపకాయలు, ఆకు, సాజీరా, లవంగాలు, ఇలాచి వేయాలి. కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం ఆయిల్ వేయాలి. వేసాక మూత పెట్టేసేయాలి. తర్వాత ఇంకొక పొయ్యి మీద బాండి పెట్టేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఎగ్స్ తీసుకోవాలండి. ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్కి కాట్లు పెట్టుకోవాలి. త్రీ సైడ్స్ పెట్టుకున్నాను. మీరు ఎన్ని సైడ్స్ పెట్టుకుంటారో మీ ఇష్టము. నేనైతే 3 సైడ్స్ పెట్టాను. పెట్టినాక బాగా వేసేసి బాగా కలిపేయాలి. కలిపేస్తే మంచిగా కొంచెం అందులో కారం అంటుంది వీటికి కూడా. నేను చేస్తుంటే ఒకటైతే ఖరాబ్ అయిందండి. మీరు మాత్రం జాగ్రత్తగా చేయండి పోకుండా. ఎగ్స్ని బాగా ఫ్రై చేసేసినాక పక్కకు తీసేసుకోవాలండి. తీసేసుకున్న ఎగ్స్ తర్వాత ఒక పొయ్యి అంటించి ఒక బగోని పెట్టి ఇప్పుడు మనం ఇలా ఎగ్ బిర్యానీ చేయబోతున్నాం. ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసినాక కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ వస్తుంది. కొంచెం సాజీరా, 2 ఆకులు, ఇంకా కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది ఎగ్ బిర్యానీ కాబట్టి కొంచెం కర్రీ లాగా చేసాం కాబట్టి కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కొంచెం అక్కడిక్కడ కలిపి తర్వాత కొన్ని మిర్చి వేసి మిరపకాయలు వేసినాక బాగా వేయించుకొని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటాలు వేయాలి. మెయిన్ ఎగ్ బిర్యానీకి టమాటాలే ముఖ్యమండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచాలి. మూత పెడితే కొంచెం బాగా మగ్గుతాయండి. తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత మంచి మగ్గినట్టు అవుతాయండి. అవి మగ్గిన తర్వాత కొంచెం కారం పొడి వేసుకోవాలి. ఎగ్ బిర్యానీ కాబట్టి కారం ఎక్కువనే ఉండాలి. కారం ఎక్కువ ఉంటేనే రుచి వస్తుంది. కారం తక్కువ ఉంటే చప్పగా ఉంటుంది. తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా ఎగ్ బిర్యానీలో ఇంపార్టెంటే కదా. నేను చికెన్ బిర్యానీ లాగా చేస్తున్నాను ఎగ్ బిర్యానీ, పలావ్ కాదు ఎగ్ బిర్యానీ. పెరుగు వేసుకున్నాక కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా, ఇంకా వేయించిన జీలకర్ర పొడి
అన్నీ కలుపుకొని కొంచెం ఉప్పు వేసిన బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అవి పెరుగుల మసాలాలు అన్నీ మంచిగా మగ్గుతాయి కలుపుకుంటా. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని వేసేసుకొని కలిపేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం అన్నంలో వేసాం కాబట్టి ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి. అందులో సాల్ట్ ఉండాలి, ఇందులో సాల్ట్ ఉండాలి. ఇందులో లేకపోయినా చెప్పగా అవుతుంది, మళ్ళీ టేస్ట్ రాదు. ఆ టేస్ట్ కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత పక్కన పెట్టుకున్న అన్నాన్ని కూడా బాగా కలిపి చూడాలి ఉడికిందా లేదా అనేది. ఇంకా కొంచెం ఉడకాలండి, అందుకే మూత పెట్టేసేసుకున్నాను. మళ్ళీ ఇతలో ఉన్న కర్రీ మగ్గింది. మగ్గిన కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీ కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను సగము. కింద మొత్తం రైస్ వేసుకుంటాను, అందుకే కర్రీ మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. పక్కనున్న అన్నాన్ని కలిపి చూశాను, చాలా ఇప్పుడు మంచిగా కరెక్ట్ ఉంది. ఇప్పుడు బిర్యానీకి రెడీ అయింది రైస్ కూడా. రైస్ అనేది ఇప్పుడు ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. కొంచెం కొద్దిగా లేయర్స్ వేసుకోవాలి. నేను 1 లేయర్ వేసుకున్నా. కొంచెం ఫస్ట్ అన్నం వేసుకున్న తర్వాత కొంచెం బాగానే ఎక్కువనే వేసేసాను అన్నం కూడా. అన్నం వేసేసిన తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత నేనైతే ఒక గ్లాస్లో కలర్ అండ్ కొంచెం ఉప్పు వాటర్ వేసి కలిపేసుకున్న, రౌండ్ వేసేసుకున్న. తర్వాత టమాటా కర్రీ లాగా చేసుకున్నాం కదా, ఆ కర్రీ మొత్తం దాని మీద వేసేసుకొని మనం ఇంకొక లేయర్ రైస్ వేసేసుకోవాలి. అన్నం మొత్తం వేసేసుకున్నాక మంచిగా అటు ఇటు మంచిగా రౌండ్గా చేసేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కదా. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ కలర్ వాటర్ వేసేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత అది మంచిగా మగ్గనికే ఒక 15 or 20-30 minutes అట్లా మంచిగా మగ్గేలా చూసుకోవాలి. తర్వాత పైన ఎగ్స్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం విరిగిపోయాయి కదండి ఎగ్స్, అవి కూడా వేసేసుకున్నాను. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ముందు చెప్పినట్టు ఒక 20-25-30 minutes వేసుకున్న తర్వాత తీసి చూస్తే మన ఎగ్ బిర్యానీ రెడీ. మీకు గిట్ట నచ్చినట్టయితే లైక్ అండ్ సపోర్ట్ చేయండి.